సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించనున్నట్లుగా పండితులు తెలిపారు. శ్రావణ మాసంలో ఈ వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో వ్రతానికి హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. సామూహిక వ్రతాల వల్ల భక్తులతో ఐక్యత పెరుగుతుందన్నారు. రేపు అనగా తేదీ 21/8/2026 శుక్రవారం రోజున శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ఆవరణ లోపల సనాతన హిందూ ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి వరలక్ష్మి వ్రతాలను మరి ఈ సంవత్సరం కూడా విశేషంగా మాతృమూర్తులందరి చేత చేయించడానికి గాను నిశ్చయించడం జరిగింది. రేపు ఉదయం 10:53 వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభించడానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైనాయి. మాతృమూర్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ వరలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీర్వచనమును పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. అయితే మరి వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని సాధారణంగా ఎవరికి వారు ఇళ్లలో చేసుకుంటారు. కానీ సామూహికంగా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటి, సామూహికంగా ఈ వ్రతం ఎందుకు చేయాలి అనేటువంటి సందేహం లేదా ఆసక్తి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంట్లో చేసుకునే వ్రతం మన కోసం చేసుకుంటాం. సామూహికంగా చేసుకునేటటువంటి వ్రతం మనతో పాటు లోక కళ్యాణార్థం, దేశాభివృద్ధి, గ్రామాభివృద్ధి, మనతో పాటు మనతోటి వారందరూ కూడా అభివృద్ధి బాటలో జరగాలని చెప్పి చేసుకునేటువంటిదే ఈ సామూహిక వ్రతాలు. ఈ సామూహిక వ్రతాలు చేయడం వల్ల మొట్టమొదటిగా అందరి మధ్యలో ఐక్యత అనేది పెంపొందించబడుతుంది. అట్లాగే ఆచారాలు అభివృద్ధి చెందుతాయి. కొన్ని సంవత్సరాలు వ్రతమాచరించినట్లయితే వారు కూడా తనకు తానుగా వ్రతమాచరించుకునేటువంటి ఒక ఆచారము తెలుసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. సానుకూలమైనటువంటి శక్తి వారిలో వస్తుంది. రేపు అనగా తేదీ 21/8/2026 శుక్రవారం రోజున శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ఆవరణ లోపల సనాతన హిందూ ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి వరలక్ష్మి వ్రతాలను మరి ఈ సంవత్సరం కూడా విశేషంగా మాతృమూర్తులందరి చేత చేయించడానికి గాను నిశ్చయించడం జరిగింది. రేపు ఉదయం 10:53 వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభించడానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైనాయి. మాతృమూర్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ